అందరికీ నా తరపున భోగి శుభాకాంక్షలు. ఏంటక్కా కలర్స్ ఎయలేదనొద్దు. మాది అపార్ట్‌మెంట్ కాబట్టి వేసినా, వేయకపోయినా ఎవరు పట్టించుకోరబ్బా! అందుకనే వేయలేదు. అదేంటదా అని చూస్తున్నారా? శనగపిండి. ఏం చేస్తాననొద్దు. లడ్డూలు చేద్దామని ఫస్ట్ టైమ్ రా లడ్డూలు చేశాను. చెప్తున్నా బ్లాక్ బస్టర్ వచ్చినాయి అంతే. ఎవరికైనా ఫస్ట్ టైమ్ చేస్తే ఫట్ అయిపోతా ఉంటాయి. కానీ నాకు మాత్రం హిట్ అయినాయబ్బా లడ్డూలు. ఏంటక్కా ఇలా చేశావని అనొద్దు. మా అమ్మ చెప్పిన కొలతల ప్రకారం చేషినా. కానీ లడ్డూలు మాత్రం సూపరొచ్చినాయి. నేను 3 గ్లాసెస్ పిండి తీసుకున్నా శనగపిండి. సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నా. ఇంకో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి బూందీ ఏసేసాననమాట. మంచిగానే ఏసా బూందీ నేను అనుకున్నా పాకం ఫట్టయిద్దేమో అనుకున్నా నేను ఏసేటప్పుడు డౌట్‌గానే. కానీ చేసే ముందు ఏడుకొండల స్వామికి మొక్కుకొని మరీ చేశా. నీకే ఇస్తా లడ్డూలన్నీ అని. అబ్బబ్బా! నమ్ముతారో నమ్మరో కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన లడ్డూలైతే దేవునికే పెట్టేసినా మొత్తం ప్రసాదం. బూందీ మొత్తం రెడీ చేసేసా. పాకం అయిపోయింది. గ్లా 3 గ్లాసుల షుగర్‌కి గ్లాసున్నర వాటర్ పోసాను. తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో యాలకుల పొడేసుకొని మొత్తం కలిపేసుకొని బూందీ ఏసేసుకొని కొంచెం బూందీని మిక్సీలో పట్టి ఏసుకోవాలి. అంతే ఇంకా. చాలామందికి డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చవు. మా ఇంట్లో కూడా ఎక్కువ నచ్చరు. అందుకే ఓన్లీ నేను నెయ్యి అండ్ జీడిపప్పులు ఈ రెండే ఏసాననమాట. చెప్పా గదా! చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డాడు. చెప్పిన మాట మీద నేను నిలబడ్డా. మొత్తం గిన్నెకి కొంచెం గూడా అంటుకోకుండా అన్ని లడ్డూలు పర్ఫెక్ట్‌గా 45 లడ్డూసొచ్చాయి. గాడ్ ప్రామిస్ చేశాడు. నేను చేశా. బై